గైస్, టేస్టీ అండ్ యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో. ఫస్ట్ అయితే నేను మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సో అది అయిన తర్వాత పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అండ్ ఇక్కడ గీ కూడా వేసుకోవచ్చు, ఆరల్స్ బటర్ కూడా యూజ్ చేయొచ్చు. సో దాంట్లోకి నేను ఒక 2 ఎగ్స్ అయితే క్రాక్ చేసుకున్నాను. దీన్ని జస్ట్ లైక్ స్క్రాంబుల్ ఎగ్ ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోతుంది. ఎగ్స్లో అయితే నేను సాల్ట్ యూజ్ చేయలేదు. అండ్ మళ్ళీ ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో చాప్డ్ ఆనియన్స్ వేసుకున్నాను. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం ఆ రానెస్ పోయేంత వరకు లైట్గా సాటే చేస్తూ ఉండాలి. 2 చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే హాఫ్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ ఆల్సో గరం మసాలా. అది ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను. మీరు చికెన్ది ఆర్ ఏదైనా వేసుకోవచ్చు. సో దీన్ని బాగా సాటే చేసుకున్నాను మంచిగా ఈ కలర్ వచ్చేదాకా. అండ్ ఏదైతే చికెన్ ఫ్రై చేసుకున్నానో దాన్ని పీసెస్లా చేసుకొని ఇలా అయితే వేసుకున్నాను. బోన్లెస్సే తీసుకోవాల్సిన అవసరం లేదు, బోన్స్ది ఉన్నా కానీ ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లోకి అయితే నేను మళ్ళీ గార్లిక్ వేసుకున్నాను, మంచి టేస్ట్ వస్తుందని చెప్పి. సో దీన్ని కొంచెం సాటే చేసిన తర్వాత మన దగ్గర ఉన్న రైస్ లైక్ ఏదైనా యూజ్ చేయొచ్చు, రెగ్యులర్ రైస్ ఆర్ బాస్మతి రైస్. నేనైతే రెగ్యులర్ రైసే యూజ్ చేశాను. ఈ రెండింటిని బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సాసెస్ అయితే యూజ్ చేశాను. లైక్ రెడ్ చిల్లీ సాస్ అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను. సాసెస్ అయితే క్వాంటిటీ బట్టి యూజ్ చేస్తే సరిపోతుంది. సో సోయా సాస్ అయితే హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఎగ్ని స్క్రాంబుల్ చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా చేస్తేనే బాగుంటుంది. లైక్ ముందే అన్నీ ఒకేసారి చేస్తే ఈ ఎగ్ అనేది కూడా దాంట్లో కలిసిపోతుంది, కానీ ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో లాస్ట్కి కొంచెం పెప్పర్ అయితే వేసాను అండ్ కొరియాండర్తో ఎండ్ చేసా. టేస్ట్ అయితే క్రేజీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. సో చికెన్ని మీరు అలా డీప్ ఫ్రై చేయాలని లేకపోతే నార్మల్ సాటే కూడా చేసుకోవచ్చు. కమింగ్ టు ద టేస్ట్ చాలా బాగుంది, లైక్ బండి స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.